ఈ కుంకుమని నీతోనే ఉంచు. నమ్ముకున్న చోట నమ్మకాన్నిస్తుంది. నమ్మిన భక్తుల్ని ఆ తల్లి ఎప్పుడూ వదలదు. నీ మంగళసూత్రాలకి ఈ సౌభాగ్య కుంకుమని పెట్టడం మాత్రం మరువకే. అసలు ఎవరమ్మా మీరు? ఏరి మంగళసూత్రం అన్నారు, ఈ కుంకుమని పెట్టమన్నారు, నాతోనే ఉంచుకోమన్నారు, దైవ నిర్ణయం అన్నారు. క్షణాల్లో మాయమయ్యారేంటి? ఏం అర్థం కావట్లేదే. నేను ప్రేమ్ బాబుని ప్రేమించా. నా ప్రేమ ఆకాశంలో మబ్బు లాంటిదత్తా. మన ప్రేమ వచ్చి వెళ్ళిపోయే మబ్బు లాంటిది కాదు చామ్. ఎప్పుడు ఉండే ఆకాశం లాంటిదే మన ప్రేమ. నీకు ఎలా అర్థమయ్యేలా చెప్పి ఒప్పించాలో నాకు అర్థం కావడం లేదు. ప్రమోద్ గారు, మీరు? నీకోసమే వచ్చాను సార్, లోపలికి రండి సార్. సార్ కూర్చోండి సార్. సార్ నమస్తే. నమస్తే అమ్మా, బాగున్నావా? బాగున్నాను సార్. కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దమ్మా, నాకు ప్రేమ్తో పనుంది, మాట్లాడదామని వచ్చాను. ఏమైంది సార్? నీకు తెలిసిందే కదా ప్రేమ్, మన కంపెనీ వాళ్ళు అన్నీ సడన్ ప్లాన్స్ చేస్తుంటారు. ఏం చేశారు సార్? అదే ప్రేమ్, మన చామంతి మన బ్రాండ్తో సౌత్ ఇండియా షో కాంపిటీషన్లో ర్యాంప్ వాక్ చేసి మన బ్రాండ్ని వినేలా చేసింది కదా. ఇప్పుడు చామంతితోటి అర్జెంటుగా వివాహ కలెక్షన్స్ మీద ఒక బ్రాండ్ షూట్ చేయాలంటున్నారు. సార్ ఇప్పుడా సార్? అవును ప్రేమ్, ఈ టైంలో అంటే కష్టం సార్. వాళ్ళు చేయాలంటున్నారు ప్రేమ్. కష్టమని వాళ్ళతో చెప్పలేం కదా. త్వరలో మన కంపెనీకి ఏవో బ్రాండ్ కాంపిటీషన్స్ ఉన్నాయంట. దానికంటే ముందే మనం మన కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటున్నారు. లేకపోతే కాంపిటీషన్ ఎక్కువైపోతుందంట. ట్రై టు అండర్స్టాండ్ ప్రేమ్. ఈ నైట్కి ఎలాగైనా బ్రాండ్ షూట్ చేయాలి. పైనుంచి నాకు చాలా ప్రెషర్ ఉంది. అర్థమవుతుంది సార్. ఇప్పుడు నా మనసేం బాలేదు. రే ప్రేమ్, ఏమైందిరా? బ్రాండ్ షూట్ చేసి ఇవ్వాలని ప్రమోద్ గారు అంతగా చెప్తుంటే మనసు బాగాలేదంటున్నావు. దేనికి మనసు బాగాలేదురా? మాట్లాడవేరా? చామంతి లైఫ్, వాడిని పెళ్లి చేసుకుని స్పాయిల్ కాకూడదు అనుకున్నావు, కాలేదు కదా. ఇంకేం జరిగిందని నీ మనసు బాగాలేదంటున్నావు? ఇంకేమైనా ఉందా? ఏమీ లేదు డాడ్. మరేం లేదన్నప్పుడు ఆయన అడిగింది చెయ్యాలి కదరా. మన వల్ల ఒకళ్ళు ఎప్పుడు లాస్ అవ్వకూడదు ప్రేమ్. అది బిజినెస్లో నేర్చుకోవాల్సిన మొదటి నియమం. దాన్ని అక్షరాల పాటిస్తేనే గ్రోత్ ఉంటుంది. టైం ఉంటే డెఫినెట్గా ప్రేమకి టైం ఇచ్చేవాడిని సార్. వాళ్ళకి నచ్చినప్పుడు ప్రోడక్ట్ ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు మనం కుదరదు అన్నామంటే మనకిచ్చిన ఈ ఆపర్చునిటీ వేరే కంపెనీకి ఇచ్చేస్తారు. ఈ కాంపిటీషన్ యుగంలో చేయడానికి చాలామంది ఉంటారు కదా సార్. మన చేయి దాటిపోతుందని చెప్తున్నాను సార్. నో నో నో, ఐ అండర్స్టాండ్ ప్రమోద్. ప్రేమ్ ఛాలెంజ్లో గెలవాలి కదరా. వచ్చిన అవకాశాన్ని వదులుకోవచ్చా? లేదు నాన్న. ప్రమోద్ గారు, చేద్దాం. థ్యాంక్స్ ప్రేమ్. అమ్మ చామంతి, ఈ బ్రాండ్ షూట్లోనూ ర్యాంప్ వాక్లో చేసినట్టే ఎరగదీయాలి.
ఆ తర్వాత కానివ్వండి, చామంతి పక్కన చేసేదెవరు అది చెప్పండి. ఈ బ్రాండ్ షూట్ ఉంటుందో లేదో నేను చెప్తాను. రాహుల్ అని ఒక మోడల్ని ఫిక్స్ చేశాను మేడం. ఆ, అయితే ఓకే. ప్రేమ్, మన రిసెప్షన్లో రాహుల్ నెంబర్ ఇచ్చాను, కొంచెం ఫాలో చేయి. ఓకే సార్. నీకు లొకేషన్ షేర్ చేస్తాను. టైం లేదు, ఎవ్రీ మినిట్ మన కౌంటే. ఈవినింగ్ లోపు షూట్ కంప్లీట్ చేయాలి. ముంబైకి వీడియో పంపించాలి. ఓకేనా ప్రేమ్? అలాగే సార్. వీళ్ళిద్దరిని వదిలితే ఇంకేమైనా ఉందా? మేం కూడా షూట్కి రావచ్చా? షూర్, అందరినీ నేనే హ్యాపీగా ఇన్వైట్ చేస్తున్నాను. హర్ష గారు, మీరు కూడా తప్పకుండా రావాలి. షూర్ అండి. వస్తాను ప్రేమ్. ఓకే సార్. చామంతి, బాగా చేయాలమ్మా. అలాగే సార్. వీళ్ళని వదలకూడదని వస్తామని చెప్పానంటే. మంచి పని చేశావు. ఏంటి రోజా, షూటింగ్కి వెళ్ళడం ఇష్టం లేదా? అసలు షూట్ జరగడమే నాకు ఇష్టం లేదు అత్తయ్య. ఏమీ తెలియనట్టు అలా చూస్తారేంటి? మావయ్య గారు ఛాలెంజ్లో గెలవాలి కదా అని ప్రేమ్కి చెప్పినప్పుడు కూడా మీకు బల్బెలగలేదా? ఏయ్, అదేం లేదు, నాకు అర్థమైంది. దానికేం చేద్దాం అత్తయ్య? ఈ యాడ్ షూట్ సక్సెస్గా జరిగితే మీ పెద్ద అబ్బాయి లూజర్ అవ్వడానికి దగ్గరకు చేరతారు. పోయిన 51% గురించి ఎలాగో అతిగతి లేదు. మిగిలిన 49% కూడా ప్రేమార్పణం అవుతుంది. అప్పుడు చేతుల్లో చిప్పలు ఒక్కటే లేని బిచ్చగాళ్ళలా తయారవుతాం. నోను, అలా ఎందుకు కానిస్తాను? మరి ఏం చేస్తారు? రోజా, ఆ ప్రమోదు రాహుల్ అనే మోడల్ చేస్తున్నాడని నీ బుర్రకెక్కించుకోవట్లేదా? దాంతో ఏం చెయ్యొచ్చో అని బల్బు నీకెలగడం లేదా? అంటే అత్తయ్య, మోడల్ని ఈ యాడ్ షూట్కి రాకుండా చేస్తే? ఎస్, ఇంకా యాడ్ సక్సెస్ కాదు కదా. వాడి పైనుంచి వాడికి పడేవి తిట్లే కదా. ఆ కోపంలో చేసిన ఇన్వెస్ట్మెంట్ని కూడా లాక్కునే అవకాశం ఉంది. అదే కావాలత్తయ్య. వాడి కంపెనీకి ఫోన్ చేసి రిసెప్షన్లో వాడి నెంబర్ అడుగు. సరే అత్తయ్య. మ్. హలో, సిహెచ్ డిజైన్స్. ఈరోజు మీ బ్రాండ్ షూట్ జరుగుతుంది కదా? అవును మేడం. మీరు? మీ ప్రేమ్ గారింటి నుంచి చేస్తున్నాము. మోడల్గా రాహుల్ గారు చేస్తున్నారు కదా? అవును మేడం. అతన్ని ఫాలో చేయమని మమ్మల్ని ప్రమోద్ గారు చెప్పారు. రాహుల్ నంబర్ మీ దగ్గర ఉంటుంది కదా, త్వరగా ఇవ్వండి. అసలే టైం లేదు. ఓకే మేడం, చెప్తాను, నోట్ చేసుకోండి. ఓకే అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నంబర్ వచ్చింది అత్తయ్య. ఇంకెందుకు ఆలస్యం? వాడికి ఫోన్ చేసి ఎలా రాడో అలా చెప్పు.